హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచనలు చేస్తున్నారు, అలానే వారి మనసులో మీ మీద ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చండి. అంటే మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయో ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అన్నవి దొరుకుతాయి. ఐఎమ్ సారీ అండి అందరికీ, ఎందుకంటే మీరు వీడియో కోసం చాలా వరకు వెయిట్ చేశారు. మిమ్మల్ని అందరూ ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ వెరీ 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 సారీ. ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, వీడియో చేస్తాను. ఒక్కొక్కసారి చుట్టూ కొంచెం హడావుడిగా ఉంటుందండి, నా మాట మీకు వినిపించదు. మీరు వీడియో వినాలంటే పీస్ఫుల్గా అనిపించాలి, కానీ ఈ చుట్టూ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని ఒక్కొక్కసారి ఆలోచిస్తాను. మీకు రీడింగే కావాలి, చుట్టూ విషయాలు పట్టించుకోనంటే నేను అసలు ఏ డిస్టర్బెన్స్ కూడా పట్టించుకోకుండా మీకు వీడియో అయితే ఇస్తానండి. ఎందుకంటే మీరు ఛానల్ మీద నమ్మకం ఉంది, ఆదరిస్తున్నారు. మీ గురించి మంచి మంచి వీడియోస్ చేయాలని కంటెంట్ కోసం కొంచెం హార్డ్ వర్క్ చేయవలసి వస్తుందండి. నేను ఉగాది సంబంధించిన వీడియోస్ కోసం కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాను, దాని గురించే నైట్ వీడియో పెట్టలేకపోయాను. ప్రతిరోజు వీడియోస్ రావడం అయితే జరుగుతుందండి. ఒకవేళ వీడియో పెట్టలేకపోతే ముందుగా మీకు తెలియజేస్తాను. మీకు ఇచ్చే రీడింగ్ మాత్రం యాక్యురేట్ రీడింగ్ ఇస్తానండి. ప్రతి రీడింగ్ కూడా మీకు రిజనెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏదైనా సరే రీడింగ్ మీది అనుకున్నప్పుడు ఆ రీడింగ్ మీకు పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఇక్కడ మీరు రిజనెట్ అయితేనే తీసుకోండి. ప్రతి రీడింగ్ మీకు సంబంధించిందని మీరు తీసుకోవద్దు. అంటే ఇక్కడ అందరూ చూస్తున్నారు కాబట్టి ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఈరోజు మీ రీడింగ్ అవ్వచ్చు, రేపు వేరే వారి రీడింగ్ అవ్వచ్చు. రేపు ఈరోజు మీకు పాజిటివ్ రావచ్చండి, రేపు అన్నది కొంచెం నెగిటివ్ రావచ్చు. మీరు అనొచ్చు, నిన్న పాజిటివ్గా చెప్పారు, ఈరోజు నెగిటివ్గా చెప్పడం. అంటే ఇక్కడ మీరు మీ సిచ్యువేషన్ తగ్గట్టు, మీ పర్సన్ మనస్తత్వం తగ్గట్టు రీడింగ్ అయితే తీసుకోండి. కానీ ఏ రీడింగ్ అయినా సరే నేను యాక్యురేట్ రీడింగే ఇస్తాను. ఎనర్జీస్ అన్నవి వర్క్ అవుతాయండి, దాంట్లో మీరు ఏమి సందేహాలు వద్దు. ఇవండి మీకు వీడియో పెట్టకపోవడానికి కారణం అంతే. ఇప్పుడు ఈరోజు రీడింగ్ వచ్చేసి లవ్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నేను ఇక్కడ సఫర్ చేస్తున్న ఎనర్జీస్ కార్డ్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అసలు వారి మైండ్లో మీ మీద పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా ఎనర్జీస్ చూడాలి. అలానే రెండవ ఎనర్జీస్ కార్డ్ రీజన్, మీ గురించి ఆలోచిస్తున్నారో కూడా చూడాలి కదా, దానికి సంబంధించండి. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ సిచ్యువేషన్, అంటే వారి మనసులో మీ మీద ఎలాంటి పాజిటివ్ నెగిటివ్ ఏముంది అంటే డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. రీజన్ ఏంటి అంటే మీ మీద ఫోకస్ చేశారు, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ మీ పర్సన్ మైండ్లో రిగ్రెట్ అన్నది కనిపిస్తుంది. మీ విషయంలో చేసిన దానికి కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అసలు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీ పర్సన్ డిప్రెషన్ స్టేట్ అయితే కనిపిస్తుంది. ఆ డిప్రెషన్ స్టేట్లో మీ గురించే ఆలోచిస్తున్నారండి, అది కూడా 24/7. ఏ రోజు మర్చిపోలేరు, మర్చిపోతున్నాను అనుకున్నారు కానీ మర్చిపోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. అంటే మిమ్మల్ని ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. వారి ఆలోచనలు కానీ వారి మనసులో బాధ కానీ మీ మీదే ఉంది. ఇక్కడ మిమ్మల్నే ఫాలో అవుతున్నారండి. ఆ ఫాలో అయ్యే విధానం ఎలా ఉంది అంటే ఎవరితోనైనా మీ టాపిక్ తీసుకురావడం, అంటే ఎదుటివారి మాటల్లో మీ మంచి చెడ్డ తెలుసుకోవడం, అలానే సోషల్ మీడియాలో ఫాలో అవడం, రిక్వెస్ట్లు పెట్టడం ఫేక్ ఐడియా నుంచి. మీతో మాట్లాడాలని అనిపించి కాబట్టి ఇలాంటి పనులయ్యే చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ వారి లైఫ్లో సంతోషంగా ఉండాలి అనుకున్నారు కానీ ఇప్పుడు అంత సంతోషం అయితే కనిపించట్లేదండి. మీరు లేని లైఫ్ వారికి కొంచెం బోరింగ్గా అనిపించడం, మీ లైఫ్ మీదైతే ఇంట్రెస్ట్ చూపించడం, ఫోకస్ చేయడం ఇలా చేస్తున్నారు. ఎలా అంటే అసలు మిమ్మల్ని వదిలేశాక మీ లైఫ్ ఎలా ఉంది,
ఇదొక ఇంట్రెస్ట్. అలానే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఇదొక ఇంట్రెస్ట్. అసలు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారా, ఇలాంటి ఆలోచన. ఇక్కడ మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారంటే మీ మీద అనుమానం అన్నది కనిపిస్తుంది. ఆ అనుమానంలో ప్రేమను చూడొచ్చండి. ఇప్పుడు మీరంటే ఇష్టం లేని వారు మీ గురించి అయితే పట్టించుకోరు కదా, ఇక్కడ మిమ్మల్ని పట్టించుకుంటున్నారు. మనసులో ఏదో తెలియని భయం, చాలా ఎమోషనల్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయండి. లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. ఒక విధమైన భయం, బాధ, అంటే మీరు ఇక్కడ దూరం అయిపోతున్నారేమో అన్న భయం అన్నది కనిపిస్తుంది. అండ్ మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు, ఇప్పుడు మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంది, ఒక విధమైన భయంలో కూడా కనిపిస్తున్నారు. మీ గురించి 24/7 ఆలోచించి ఇక్కడ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్లో ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ తీద్దామండి. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. మీకు ఒక డౌట్ ఉంటుంది కదా, మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారో, అసలు మీ గురించేనా అంటే దానికి సంబంధించి క్లారిఫికేషన్. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ మైండ్లో అసలు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీ మీదే ఫోకస్ చేశారండి. రీయూనియన్ కనిపిస్తుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, అసలు మళ్ళీ మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ లైఫ్లో అప్సెట్ మైండ్ కనిపిస్తుందండి. అప్సెట్ మైండ్ అంటే సంతోషంగా అయితే లేరు. పాస్ట్ లైఫే బెటర్ అని వారు అనుకుంటున్నారు. ఇక్కడ వారి మైండ్లో ఏముందంటే నెగిటివ్ నుండి పాజిటివ్గా మారటం. అసలు ఆ పాజిటివ్ ఎలా మారిందంటే మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉంటున్నారు, ఏడుస్తున్నారు. వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోకుండా మీతోనే షేర్ చేసుకుంటున్నారు. వారి గతంలో మీరున్నారు, వారి మనసులో ప్రజెంట్ మీరున్నారు. వారికి కష్టం వచ్చినా, మనసుకు బాధ వచ్చినా మిమ్మల్ని గుర్తు చేసుకోవడం, మిమ్మల్ని తలుచుకోవటం. ఇక్కడ మీరు అంటున్నారు మీ పర్సన్ వారు సంతోషం వెతుక్కొని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉన్నారని. కానీ మిమ్మల్ని ఎప్పుడైతే వదులుకున్నారో వారి లైఫ్లో లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీ పర్సన్ గురించి కొన్ని సంవత్సరాలను కూడా వెయిట్ చేసేవారు మీలో కొంతమంది ఉన్నారు. అండ్ అంత వెయిట్ చేయవలసిన అవసరం ఏముంది ఈ రోజుల్లో. ఈజీగా అంటే రిలేషన్లో ఉండి కూడా వేరెవరితో రిలేషన్ పెట్టుకునే రోజులండి. కానీ మీరు అలా చేయట్లేదు. ఇక్కడ మీ పర్సన్ గురించే మీరు నిలబడ్డారు. జీవితంలో మీరు మిగిలింది ఏమీ లేదు. అంటే ఇక్కడ కెరీర్ మీద ఫోకస్ చేసినా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. మీకు కెరీర్ మీద ఇంట్రెస్ట్ అయితే లేదండి. ఇక్కడ పర్సనే మీకు ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ పర్సన్ అయితే మీతో ఉంటే లైఫ్ అంత సెక్యూర్ ఉండదు. అంటే వారికి కొన్ని అంచనాలు ఉంటాయండి. ఆ అంచనాలు మీరు సరిపోలేదు. మిమ్మల్ని ఎందుకు ప్రేమించారో తెలీదు, ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారో తెలీదు. కానీ ఇక్కడ రాత అన్నది రాసి ఉంటుందండి. ఆ రాత ప్రకారం మీ లైఫ్లోకి రావచ్చు. అంటే మీది పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే కనిపిస్తుంది. మేబీ మీది గత జన్మ అయి ఉండొచ్చండి. ఈ జన్మలో మీరు లవర్స్గా పరిచయం అయ్యారో, లేదంటే ఒక పెళ్లి బంధంగా ముడిపడ్డారో, సంథింగ్ ఏదో మీ పర్సన్ మీకు ఈ జన్మలో మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. ఎంత వద్దనుకున్నా కాదనుకున్నా సరే మీతో ఒక బాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికే మీ నుండి దూరం అవ్వడం అయితే జరిగిందండి. మీ పర్సన్కి కంటికి కనిపించేది అందంగా ఉంటుంది, కానీ మనసు అంత ఈజీగా అంటే మీ మనసు ఏంటో అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుంటే మిమ్మల్ని వదులుకునే సిచ్యువేషన్స్ ఏమీ ఉండకపోదునండి. మీ పర్సన్ ఈజీగా హర్ట్ అయిపోవడం, అండ్ మీరు ఒక చిన్న మాట జోవియల్గా అన్నా అది సీరియస్గా తీసేసుకుంటారు. ఒక మాట సీరియస్గా మాట్లాడినా హర్ట్ అయిపోవడం, ఇలాంటి మనస్తత్వం ఏదో కనిపిస్తుందండి. కానీ ఇలాంటి పర్సన్ని మీ గురించి ఏడుస్తున్నారంటే మీరు నమ్మలేరు కదా. ప్రజెంట్ ఉన్న లైఫ్లో వీరి లైఫ్ వీరి చేతులు అయితే లేదు, ఒకరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అది ఎలా చెప్తున్నామంటే ఇక్కడ 2వ ఎనర్జీస్ కార్డులో కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ అవకాశాలు వెతుక్కుంటూ వెళ్ళటం అయితే జరిగింది. దూరం నుంచి చూసేదంతా అందంగా కనిపిస్తుందండి. పక్కన ఉండేది ఎప్పుడు విలువ ఉండదు.
అందుకే మీకు అసలు విలువ అన్నదే లేదు, ఈజీగా దొరికారు కదా లైఫ్లో. అండ్ వారు వెతుక్కున్నది కష్టపడి వెళ్ళారు. ఆ కష్టం ఎలా కనిపిస్తుంది? మిమ్మల్ని కష్టపెట్టి వేరే వారి మాటలు విని మీకు దూరం అవడం అయితే జరిగింది. అది అట్రాక్షన్ పరంగా కావచ్చు, వేరే రిలేషన్లోకి వెళ్ళడం కావచ్చు, లేదంటే మిమ్మల్ని కాదని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కావచ్చు. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని కాదని మీకు డివోర్స్ ఇవ్వాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండదు. ఎందుకంటే వీరి లైఫ్లో ఎవరో పరిచయం అవడం, వారి మాటలే నమ్మటం అండ్ వేరే వారికి మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం, వారు ఎవరైనా కావచ్చండి, వారి లైఫ్లో ఎవరైనా కావచ్చు. అలాంటి వారి వల్ల లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీకు దూరం అయ్యారు అంటే వారి లైఫ్ లెసన్స్ నేర్చుకోవడానికే మీకు దూరం అయ్యారండి. అండ్ మీ విలువ దూరం అయ్యాకే తెలుస్తుంది, తెలిసింది కూడా. ఇక్కడ మీ గురించి ఏడుస్తున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారండి. వారి మనసులో బాధ అయినా సంతోషమైనా మీతోనే షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ 4వ ఎనర్జీస్ కార్డ్ నుండి మొదటి ఎనర్జీస్ కార్డ్కి చూస్తే మీకే కనెక్ట్ అయి ఉన్నారు. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వారికి తెలుసుకుంటున్నారు కూడా. మీ గురించి వేరే వారితో కూడా ఎక్కువ మాట్లాడుతున్నారండి. అంటే మీరిచ్చే ప్రేమ కానీ కేరింగ్ కానీ మీలా ఎవరు ఉండరని మీ పర్సన్ చెప్పడం అయితే జరిగింది. ఈ 2 ఎనర్జీస్ కార్డ్కి ఈ 3 ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తున్నాయంటే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారే మళ్ళీ లైఫ్ లెసన్స్ నేర్చుకుని మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే ఇక్కడ నెగిటివ్ నుండి పాజిటివ్గా మారడం అయితే జరిగింది. మీ పర్సన్ మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి, ఒక పశ్చాత్తాపం. అంటే మీ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టకుండా అండ్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారని ఇలా అనేక రకాల ఆలోచనలు అయితే చేస్తున్నారండి. ఈ 24 గంటల ఆలోచనలో మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఒక్కొక్కసారి కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా మీకు కనెక్ట్ అవుతాయండి. ఎందుకంటే ఇక్కడ ఇది సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. మీ పర్సన్ ఇష్టాలు మీకు తెలుసు. వారికి బాధ వచ్చినా కష్టం వచ్చినా మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారు అంటే మీకు కన్నీరు రావడం అయితే జరుగుతుందండి. మీరు నవ్వినా కన్నీరు వస్తుంది అండ్ రీజన్ లేకుండా కన్నీరు అయితే వస్తుంది. మీకు పడుకునేటప్పుడు కూడా కన్నీరు కూడా వస్తుందంటే అక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచించి ఏడుస్తున్నారని. మీరు అనుకోవచ్చు ఫోన్ చూసినప్పుడు కన్నీరు వస్తుందని, ఇది అందరికీ జరగదండి. మీకు ఇక్కడ రీజన్ లేకుండానే కన్నీరు వస్తుందంటే ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయని. ఇంకా మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎనర్జీస్లో. ఇవి 2 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. నెక్స్ట్ ఎనర్జీస్లో మీ పర్సన్ సిచ్యువేషన్, అంటే ఈ రోజంతా మీ గురించి ఆలోచించా అన్నాం కదా 24/7. ఆ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వారి మనసులో, వీటికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్. ఇవి మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ అండి. ఇక్కడ మీ గురించి అసలు వారు ఏం పనులు చేస్తున్నారు అంటే ఈ తీబోయి ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మొదటి ఎనర్జీస్ కార్డ్లో వచ్చింది కదా మీ మీద ఫోకస్గా ఉన్నారు, మీతో మాట్లాడాలని చూస్తున్నారని, దానికి క్లారిటీ అండి. ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ స్పై చేయడంలో వారికి తెలిసిన విషయాలు ఏంటి, మీ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారు, ఏం తెలుసుకున్నారు అండ్ దీనికి సంబంధించి నేను ఇక్కడ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ పర్సన్ మీ విషయంలో ఏదో తెలుసుకోవాలనుకున్నారండి. ఎవరితో మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో ఫాలో అవడం కానీ, ఇలా ఏదో చేశారు మొత్తానికి. ఇక్కడ వారు ఏం తెలుసుకున్నారంటే మీరైతే వారి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారని, మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచారని. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పకుండా మీరు వారి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారా అన్నట్టు వారైతే తెలుసుకున్నారు. మీరు ఇంకా వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనిపించిందండి. అందుకే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీతో అయితే మాట్లాడాలని అనుకుంటున్నారంట, సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. మీతో మాట్లాడితే మీరు వారితో పాజిటివ్గా మాట్లాడాలి, అలానే మీరు ఇచ్చే ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయాలి. గాడ్ని కోరుకుంటున్నారండి మీ విషయంలో మంచి జరగాలని. మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. మీతో అందమైన జీవితం ఊహించుకుంటున్నారు అండ్ మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్, ఇక్కడ మీ పర్సన్
మిమ్మల్ని అయితే చాలా ఇష్టపడుతున్నారండి. మీ పిక్స్ చూస్తున్నారు. మీ మాటలు తలుచుకుని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీలా ఎవరో అయితే కనిపిస్తున్నారండి. వారిలో కూడా మిమ్మల్ని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ విషయంలో తెలుసుకుంది ఏంటంటే, మీకు మంచి పేరుందండి. మీరు ఎలాంటి వారో మీ పర్సన్ తెలుసుకున్నారు. అది సొసైటీ పరంగా కావచ్చు, ప్రజెంట్ మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, మీరు మంచివారని, మీకు నలుగురిలో మంచి పేరుందని, అండ్ ఇప్పటి వరకు మీ పర్సన్ మీ గురించి తెలుసుకోలేక మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారని, మీరైతే లైఫ్లో సక్సెస్ అవుతారని మీ పర్సన్ అయితే అంటున్నారు, అనుకుంటున్నారు కూడా. మీరు అనుకోవచ్చు మీ గురించేనా మీ పర్సన్ అంటే, ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్. మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారండి. ఈ జస్టిస్ అన్నది ఏదైనా కావచ్చు. అసలు మీకేనా ఇచ్చేది ఈ ప్రపోజల్ అంటే ఈ ఎనర్జీస్ కార్డ్. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ కూడా ఇక్కడ కూడా రావడం అయితే జరిగింది. మీరు అనుకుంటారు కదా, మీకు క్లారిటీ రావాలి కదా, వేరే వారితో రిలేషన్ ఉన్నప్పుడు వారికి ఇస్తారు కానీ ఇంపార్టెన్స్ మీకెందుకు ఇస్తారని. అందుకే క్లారిటీ అండి. జరుగుతున్న సిచ్యువేషన్, జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే, మీ పర్సన్కి మీరే కావాలి, మీతో లైఫ్ కావాలి. వారిలో మార్పు అయితే కోరుకున్నారు. ఆ మార్పు అయితే రావటం అయితే జరిగింది. మీ పర్సన్ మనసులో కానీ ఆలోచనలో కానీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారండి. మీకు నచ్చినట్టే మారుతున్నారు. మీకు నచ్చిన పనులు చేయాలని అనుకోవడం లేదు. ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సూచిస్తున్నాయంటే, మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేశారండి. స్పై చేసే విధానంలో చాలా రకాలు ఉంటాయి. వేరే వారితో మీ గురించి మాట్లాడడం కానీ, అలానే వేరే వారు మీ పర్సన్తో మాట్లాడడం కానీ, అండ్ సోషల్ మీడియాలో ఫాలో అవడం కానీ, మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా పర్సన్ మీతో మీ గురించి ఎవరో చెప్పడం కానీ, సంథింగ్ ఏదో జరిగిందండి. ఇది ఒక స్పై ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక క్యూరియాసిటీ కూడా మీ పర్సన్కి ఉంది. మీ పర్సన్ ఏమంటున్నారంటే, మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఇంకా వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీ మంచితనం ఏంటో, మీ గుణం ఏంటో ఇప్పుడైతే తెలుసుకున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే, మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మేనిఫెస్ట్ చేసే విధానం ఏంటంటే, మీతో జీవితం ఒక అందమైన జీవితంగా ఉంటుందని, మీరు వారికి జస్టిస్ చేయగలరని. జస్టిస్ అంటే మీరు మోసం చేయలేరండి. మోసం చేసే ఆలోచన కానీ ఉద్దేశం కానీ మీకు ఉండదు. చేసే ఉద్దేశం అయితే ఈ పాటికి మీరు మీ పర్సన్ని ఇంకా వదులుకుని మీ లైఫ్ మీరు చూసుకునేవారు. కానీ ఇక్కడ మీ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు, మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీ పర్సన్కి చాలా నచ్చేశారు. అందుకే మీ ఫిక్స్ చూస్తున్నారు. మిమ్మల్ని చాలా అంటే చాలా తలుచుకుంటున్నారు. ఆ ఇష్టం ఎలా ఉంది అంటే, ఎదుటివారి మాటల్లో మీ మంచితనం అయితే తెలుసుకున్నారండి. ఇక్కడ వేరే వారి మాటల్లో మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉండేది. మేబీ మీరంటే పడినవారే ఉండొచ్చు, లేదంటే మీ పర్సన్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఈ విధంగా మీకు దూరం అయ్యి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ఆ బాధ పెట్టేది ఏంటి, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ డివోర్స్ పరంగా మీకు ప్రపోజల్ ఇచ్చి ఉండొచ్చు. అండ్ మీరు లవర్స్ అయితే మీకు పాస్ట్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని ఏవో ప్రామిస్ చేసి ఉండొచ్చు, అంటే ఏవో మాటల పరంగా. కానీ ఇక్కడ మీకు జరిగింది ఏంటి అంటే, వారి లైఫ్ వారు చూసుకుని మీ విషయంలో ఎటువంటి జస్టిస్ చేయకుండా వెళ్ళిపోయారని. అంటే ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కావచ్చు, ప్రజెంట్ రిలేషన్లో ఉన్నా సరే ఏవో సమస్యలు అయితే మీకు ఉండొచ్చండి. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే, మీ పర్సన్కి మీ మీద ఉండే అపోహల అబద్ధాలు ప్రజెంట్ అయితే లేదు. ఇక్కడ మీకు మంచి పేరైతే ఉందండి. ఆ విషయం మీకు కూడా తెలియదు. మీరు అనుకోవచ్చు మీ గురించి పట్టించుకునే రోజుల్లో ఈ రోజుల్లో ఎవరున్నారు, ఉంటారండి. చెప్పేవాళ్ళు, మంచి చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ మంచి చెప్పడానికి ఒక టైం అంటూ ఉంటుంది. ప్రజెంట్ ఈ టైం ఏదో నడుస్తున్నట్టుంది. మీ మంచైనా చెడ్డైనా చెప్తారు. ఆ విషయం మీకు తెలుసు. ఇప్పుడు మీ పర్సన్ కూడా తెలుసుకున్నారు. ఈ పర్సన్ స్పై చేయడంలో ఒక విషయం అయితే దాగిందండి. అదేంటంటే, మీకు ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్ అండి. అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు అనొచ్చు ఇక్కడ మిమ్మల్ని, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగిందండి. మనసులో మీ మీదే ఇష్టం కనిపిస్తుంది, మీకే ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్కి మీకు ఇంకా ఎటువంటి మనస్పర్ధలు ఉండవండి. మీ గురించి అయితే తెలుసుకున్నారు. మీకు మంచి పేరుంది, మీరు మంచివారని. మీ పర్సన్ మీ గురించి మారుతారు. అంటే ఇప్పటి వరకు వేరే వారి మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, ఇంకా మిమ్మల్ని వరించుకోవాలని చేసే ప్రయత్నాలని ఇప్పుడు మానుకుంటున్నారు. ఇక్కడ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే, మీ పర్సన్
మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. మీకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు. మీరు ఏ విధంగా జస్టిస్ కావాలనుకుంటున్నారో అలాంటి జస్టిస్ అయితే ఉండబోతుంది. ఇంకా లాస్ట్ రీడింగ్ ఏంటి అంటే నెక్స్ట్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్, ఈ ఎనర్జీస్ కార్డ్స్కి అదొక క్లారిఫికేషన్ అండి. ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ మీద ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, అసలు వారికి మీ మీద అసలు ఆలోచనలు ఉన్నాయా, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయా, వీటికి సంబంధించిన ప్రతి ప్రశ్నకి సమాధానాలు అయితే ఆ ఎనర్జీస్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను ఇక్కడ 7 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. మొదటి 3 ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ పర్సన్ ఎమోషన్స్ అండ్ ఇంకో 3 ఎనర్జీస్ కార్డ్ ఏమో ఫీలింగ్స్ అండి. అంటే ఎమోషన్స్కి క్లారిఫికేషన్, రీజన్స్ అనమాట. సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పర్సన్ ఉద్దేశాలు ఏంటి, అసలు ఏం జరగాలనుకుంటున్నారు, వీటికి సంబంధించి నేను మొదటిగా తీయబోయే ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్ ఎలా ఉంది. ఆ ఎమోషన్ అంటే కోపం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, చిరాకు ఉండొచ్చు. అసలు ఏముందంటే మీ మీద అతి ప్రేమ ఉందండి, అలానే అతి చిరాకు ఉంది. ఆ చిరాకు మీ మీద కాదు. ఇక్కడ ఫీలింగ్ ఏంటంటే మీకు కనెక్ట్ అయిపోయారు. మీ గురించి 24/7 ఆలోచించడం వల్ల చుట్టూ ఉన్న వారి మీద చిరాకు చూపిస్తున్నారు. అంత కోపం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఆలోచనల వల్ల వారికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అనుకుంటున్నారు. వారి పనులు వారు చేసుకుంటున్నారు, కానీ మిమ్మల్ని తలుచుకుని చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. మీరు వారిని చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోయారు. మీ మీద అన్కండిషన్ లవ్ చూపిస్తున్నారు. మీతోనే మాట్లాడుతున్నారు. అండ్ ఎంత ఇష్టం అంటే వేరే వారి మీద కోపం, చిరాకు చూపించేస్తున్నారు. మీరన్న మాటలు గుర్తొస్తున్నాయి. మీరు చూపించిన ప్రేమ కనిపిస్తుంది. మీరు చూపించిన కేరింగ్ కనిపిస్తుంది. ఇదంతా మీ పర్సన్ మనసులో అయితే ఎక్కువ 24/7 వీటి గురించే ఆలోచిస్తున్నారు. వారు వర్క్ మీద కూడా అంత ఫోకస్ అయితే చేయట్లేదండి. అసలు మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు అంటే మీ పర్సన్ మీకు ఈ సిచ్యువేషన్లో మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలి అనుకుంటున్నారు. అంటే అంతలా కనెక్ట్ అయిపోయారండి మీకు. అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఆ మెసేజ్ ఎందుకు చేశారంటే అసలు రీజన్ కూడా చెప్పరండి. కానీ మీ పర్సన్ మనసులో ఎందుకు చేయాలనుకుంటున్నారంటే ఏదో పని ఉన్నట్టు చేయడం అయితే జరుగుతుంది. అంటే ఏదో వర్క్ అని, లేదంటే ఎవరి గురించో తెలుసుకోవాలని ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ మీ పర్సన్ మనసులో ఏంటంటే మ్యారేజ్ ప్రపోజల్ కనిపిస్తుంది, రీయూనియన్ ప్రపోజల్ కనిపిస్తుంది. ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడు చేస్తున్నారంటే వారు పడుకునే ముందు ఇవే ఆలోచనలండి. నిద్రపోయే ముందు మీ గురించి ఈ ఆలోచనలు చేస్తున్నారు. ఈ సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్కి మీ మీద ఉండే ఉద్దేశం మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు వారి కళ్ళకి అందంగా కనిపిస్తున్నారు. వారి మనసుకి చాలా నచ్చుతున్నారు. మీరు వారి మనసుకు దగ్గర అయిపోయారండి. అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ మీకు వారి ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ, వారి మనసులో ప్రేమ కానీ ఎక్స్ప్రెస్ చేయలేదేమో. ప్రజెంట్ అయితే వారు పడుకునే ముందు మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ రోజంతా మీ గురించి ఆలోచించే ఉంటారండి. అంత డిస్టర్బ్ అయి ఉన్నారు మీ గురించి ఆలోచించి. ఇక్కడ మీ పర్సను మీకు మెసేజ్, ఫోన్ చేస్తారు. ఆ ఇచ్చే ప్రపోజల్ ఎలా ఉంటుందంటే ఏదో పని ఉన్నట్టు, మిస్ డయల్ అని చెప్పవచ్చు. అలా మాట కలిపి తర్వాత ఎలా ఉన్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, ఇలా అడగడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లేదంటే సంథింగ్ ఏదో అయితే ఉందండి. మీరు హ్యాపీ ఫీల్ అయ్యేదే. ఎందుకంటే ఇక్కడ హ్యాపీ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. హ్యాపీ ప్రపోజల్ అంటే మీరు లవర్స్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే రీయూనియన్ ఉండాలని అనుకుంటున్నారు. రీయూనియన్ కూడా చేయబోతున్నారండి. ఏదో మంచి అకేషన్ అయితే కనిపిస్తుంది. పండగ వాతావరణం లాంటిది. ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ పడుకుని మీ గురించి ఏం చేయాలి, అసలు మీతో ఎలా మాట్లాడాలి, మీకు సర్ప్రైజ్ చేయాలని కూడా వారు అనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఊహించుకుంటున్నారండి. మీరు జీవితంలో ఎలా ఉంటారు అండ్ మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, ఇలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. లైఫ్ని ఒక అందమైన జీవితంగా ఊహించుకుంటున్నారు.
ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలే కాదండి, డ్రీమ్స్లో కూడా మీరైతే ఉన్నారు కూడా. ఎందుకంటే సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్లో మీ పార్ట్నర్కి మీ మీద ఉండే ఉద్దేశం, మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు, చాలా ఎఫెక్షన్గా కనిపిస్తున్నారు, అంటే ఒక సోల్ఫుల్లీ లవ్ కనిపిస్తుంది మీలో. మీరు ఆత్మీయతగా మాట్లాడతారండి, అంటే ఎప్పుడు కూడా తిన్నారా ఉన్నారా అడిగేవాళ్ళు ఎవరున్నారంటే అది మీరే. ప్రతిసారి మీరు విసిగించే ఉంటారు పాస్ట్లో, ఆ విసుగుదల విలువ ఇప్పుడైతే తెలుస్తుంది. ఈ టైంలో అయితే మీరు ఇలా అడిగేవారు కదా, అంటే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, ఉన్నావా, ఇలాంటి మాటలు విని వారికి చాలా రోజులైందండి. ప్రజెంట్ వారి లైఫ్లో కానీ వారి మనసులో కానీ మీలాంటి వారైతే ఎవరు లేరు, ఉండరని కూడా మీ పర్సన్ అయితే అంటున్నారు. అంత మంచి ఉద్దేశం కనిపిస్తుంది, అంత ఇష్టం అయితే కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుందండి. మేబీ ఈ నైట్ రావచ్చు, అది విష్ పరంగా గుడ్ నైట్ మెసేజ్ కావచ్చు, లేదంటే గుడ్ మార్నింగ్ మెసేజ్ కావచ్చు, లేదంటే ఏదో జాబ్ విషయంలో మెసేజ్ లాంటిది పెట్టవచ్చు, అండ్ ఏదైనా బర్త్డే విష్ చెప్పవచ్చు, వెడ్డింగ్ యానివర్సరీ విష్ చెప్పవచ్చు. ఒక విష్ అన్నది కనిపిస్తుంది, లేదంటే ఏదో వర్క్ ఉన్నట్టు ఏదో మెసేజ్ చేయడం, సంథింగ్ ఏదో అయితే మీ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంది. ఎందుకంటే మీకు కనెక్ట్ అయిపోయారండి, చాలా అంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు. నిద్రపోయే ముందు మీ గురించి ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే మీ మీదే ఉన్నాయి. మీరైతే అనుకోవచ్చు, ఇది మీకు రిజనేట్ అవుతుందా జరుగుతుందా అంటే, ఇక్కడ మీ పర్సన్ ఎలాంటి వారో మీరు తెలుసుకోవాలండి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్కి మీ లైఫ్లో నెగిటివ్గా ఉన్నది పాజిటివ్గా మారబోతుందని మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో, ఏ మార్పు అయితే కోరుకుంటున్నారో ఆ మార్పు అయితే కంపల్సరీ వస్తుంది. నేను 100%గా చెప్పగలను, మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.